దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులకి ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా ఈ ఆదరణ కూడికలో పాల్గొన్నాము. మనందరికీ తెలిసిన విషయమే. తండ్రి గారు పెద్దలు వల్లూరి లక్ష్మీనారాయణ గారు ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. వారి కుటుంబ ఆదరణ కొరకు మరి దైవజనులు వల్లూరి డేవిడ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దైవజనులను, బంధువులను, సంఘ బిడ్డలను ఆహ్వానించారు. మరి కొద్ది సమయం ఇప్పటి వరకు చాలా శ్రేష్టమైన మాటలు వినడానికి దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి మహిమ. వాక్యము ఆదరించేది, దైవజనుల ప్రార్థనలు ఆదరించేవి అని ఇప్పుడే దైవజనుల ద్వారా మనం విన్నాం. ఖచ్చితంగా ఈ ఆదరణ కూడిక ద్వారా కుటుంబీకులందరికీ, కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరందరికీ పరిపూర్ణ ఆదరణ కలుగును గాక. ఒక చిన్న మాట చదువుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 50 సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనం. అందరూ కూడా బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనంలో, నీతి మంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక, నా అంత్యదశ వారి అంతము వంటి నగును. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చదివిన ఈ మాటను గ్రహించగలిగితే, ఎవరైనా కానీ మరణమును కోరుకోరు, ఎవరు కూడా మరణమును ఇష్టపడరు. సహజంగా ఒక వ్యక్తిని ఇలా ప్రశ్నిస్తున్నాడు, ఈ ప్రపంచంలో ఆశ్చర్యకరమైన సంఘటన ఏదైనా నీ కంటికి కనబడ్డదా అని అడగగానే ఆ మాట విన్న ఆయన ఇలా అంటున్నాడు, ఈ ప్రపంచంలో ఒక సంఘటన నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఎవరైనా చనిపోయినప్పుడు, మరణము అయినప్పుడు వారి యొద్దకు బంధువులు కానీ, స్నేహితులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ వెళతారట. వెళ్ళినప్పుడు ఒక మాట అంటారట, అయ్యో పొయ్యాడా అంటారట, వీలేదో పోనట్టుగా. ఏంటట, అయ్యో పొయ్యాడా అంటారట, వీలేదో పోనట్టుగా. అంటే అర్థం ఏంటి? మరణము అనేది అందరికీ సంప్రాప్తమాయను. పుట్టినవాడు గిట్టక తప్పదు. వానికి తెలుసు ఏదో ఒక రోజున నాకంటూ ఒక ముగింపు ఉన్నది. తెలిసి కూడా అంటాడట, నేనేదో ఎల్లకాలం బ్రతికినట్టుగా పోయినోడి దగ్గరికి వెళ్ళి అయ్యో పోయాడా అంటారట. అందుకే మరణం అనేది అందరికి సంప్రాప్తమిచ్చెను, అంటే ప్రాప్తించెను, అది అందరికి వచ్చేదే. ఏదో ఒక రోజు మన ముందున్న వాళ్ళు వెళ్ళారు, ఆ తరువాత మనం కూడా పోవాల్సినదే. ఒక సమాధిలో కూడా నడుచుకుంటూ పోతా ఉంటేనట, ఒక సమాధి మీద ఇలా రాసుందట, ఏంటంటే నేడు నేను రేపు నువ్వు అని రాసుందట. ఏంటంటే నేడు నేను, రేపు ఎవరు నువ్వు అంటాడట. నిజమే కదా. ఆ సమాధి ఏం చెప్తుంది? అయ్యో పొయ్యాడా నువ్వు అనుకోవద్దు, నేడు నేను రేపెవరు అనేది మనం ఆలోచించుకోవాలి. ఎవరు కోరుకోననేది ఒక భక్తుడు కోరుకుంటున్నాడు. అతని పేరు బిలాము. ఏమంటున్నాడో తెలుసా అండి? నీతి మంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. మరణము అందరికీ వచ్చింది. మరణమునకు జాలే లేదట. మరణమునకు ఏమి లేదట? జాలే లేదట. మరణము అందరికీ వచ్చింది. అందుకే ఒక పాట ఉన్నది, రానున్నది రానున్నది ఒక దినం, అదే అదే మరణ దినం. రానున్నది రానున్నది ఒక దినం, అదే అదే మరణ దినం. ఆత్మీయుల కోసమై ఆగని మరణం, ఊహించని సమయములో కబలించే ప్రళయం. ఆత్మీయుల కోసమే మరణం. శరీరంలోని ఆత్మ వెడలిపోవటమే మరణం. వెడలిపోయిన ఆత్మ దేవుని యొద్దకు చేరాలి. దేవుని యొద్దకు చేరకుండా దేవుని నుండి దూరం అయిపోయి నరకములో పడిపోతే అది రెండవ మరణం, అది నిత్య మరణం. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే దైవజనమ, మరణించిన వ్యక్తి జీవితం ఎక్కడ ఉండాలి? 57వ అధ్యాయము 2వ వచనం యెషయా గ్రంథంలో మనం చదివాం కదా, వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు. ఎక్కడ ప్రవేశించుతున్నారట?
వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. ఈ రోజు నా తండ్రి గారు వల్లూరి లక్ష్మీనారాయణ గారు ప్రభువు పిలుచుకున్నారు. వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటారు? విశ్రాంతిలోకి. విశ్రాంతిలోకి. మరి కొందరు ఎక్కడికి పోతారో తెలుసునా అండి? దైవ లేఖనంలోనే 49వ కీర్తన 14వ వచనంలో రాయబడిన మాట, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. చూడండి, కొందరు ఎక్కడికి పోతున్నారట? పరలోకమునకు చేర్చబడుతున్నారు. మరి కొందరు ఎక్కడికి చేర్చబడుతున్నారట? పాతాళమునకు మందగా కూర్చబడుతున్నారు. పాతాళంలో కూర్చబడుతున్నారట కొందరు. మరి కొందరేమో పరలోకమునకు చేర్చబడుతున్నారట, విశ్రాంతిలోకి చేర్చబడుతున్నారట. ఈ రోజున తండ్రి గారు వల్లూరి లక్ష్మీనారాయణ గారు ఎక్కడికి చేర్చబడి ఉన్నారు? విశ్రాంతిలోకి చేర్చబడి ఉన్నారు. మరి కొందరు ఎక్కడికి చేర్చబడుతున్నారట? పాతాళములోకి మందగా కూర్చబడుతున్నారు. కూరుస్తున్నాడట దేవుడు, పాతాళములోకి కూరుస్తున్నాడట. కానీ మనల్ని అయితే దేవుడు అంటున్నాడు కదా, మిమ్మల్ని నేను పరలోకమునకు చేర్చుకుంటున్నాను. అందుకే నీతిమంతుల మరణము వంటి మరణము ఎందుకు కావాలి అంటే, ఇగో విశ్రాంతిలోకి చేర్చబడుతున్నారు. వారు ఎక్కడికి చేర్చబడతారు? విశ్రాంతిలోకి చేర్చబడుతురు. అందుకే దైవజనమా, దేవుని లేఖనాల ప్రకారంగా మనుషుని జీవితం ఏ పాటిది? యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించగలిగితే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కదా, వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? ఎటువంటివట? యుద్ధ కాలములు. వాస్తవానికి కుటుంబానికి యుద్ధానికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే వీరు ఆర్మీ నుండి ప్రభులోకి వచ్చిన వారు, స్తోత్రం కలుగును గాక. కాబట్టి యుద్ధములు వారికి తెలుసు. కనుక ప్రతి మనుషుని జీవితానికి దినదినము యుద్ధము వంటిదే. దినదినము యుద్ధము వంటిదే. మన దినములు ఎలాంటివంటే కూలి దినములు. పొలంలోకి పనికి వెళ్ళాం, కూలికి వెళ్ళాం, మళ్ళా సాయంత్రానికి వెళ్ళవలసిన ఇంటికి వెళ్ళాల్సిందే. కూలికి వచ్చిన వారు మనం ఇక్కడికి, పరదేశులుగా వచ్చిన వారు ఇక్కడికి. ఈ దిన కాలం ఎలాంటిదంటే యుద్ధ కాలం. పెద్దోళ్ళు అంటా ఉంటారు, ఒక గండం 1000 దినాల ఆయుష్ అంటారు కదా. 1000 దినాలేనా? 1000 దినాల ఆయుష్ అంటారు అనుకుంటా పెద్దోళ్ళు. ఒక గండం తప్పించబడితే, అట్లాగే ఎన్ని రోజులు ఎన్ని గండాలు తప్పించబడుతున్నామో కదా మనం. దిన ఆయుష్ను ఇస్తున్నాడు దేవుడు. అందుకే యోగు భక్తుడు అంటున్న మాట, నరుని కాలము యుద్ధ కాలము, నరుని కాలము, నరుని దినములు కూలివాని వంటి దినములే, కూలివాని వంటి దినములే. అందుకేనట మనిషి పుట్టినప్పుడట, మనిషి పోయేటప్పుడట రెండింటికి సమాధానం చెప్పుకోలేదట. మనిషి పుట్టగానే ఉయ్యాల తొట్టికి సమాధానం చెప్పుకోలేదట. ఎక్కడ నుండి వచ్చితివి? పోయేటప్పుడట సమాధిని పెట్టి అడిగిద్దట, ఎక్కడికి పోతున్నావు అని. దానికి సమాధానం చెప్పుకోలేడట. పుట్టినవాడు ఉయ్యాల తొట్టికి సమాధానం చెప్పుకోలేడు. పోయేటప్పుడు సమాధి పెట్టికి సమాధానం చెప్పుకోలేని జీవితం మనది. అందుకే మనుషుని జీవితాన్ని 7వ ఎక్కంతో పోల్చారు పెద్దోళ్ళు. 7వ ఎక్కంతో పోల్చారు. మనుషుని జీవితం అంటారా అంటే 7వ ఎక్కం. ఏంటి ఆ 7వ ఎక్కం అంటే? 7 ఒకట్ల 7 బాల్య వయసు, 7 రెళ్ళు 14 యవన వయసు, 7 3 21 చెప్పండి పెళ్లి వయసు, 7 4 28 పిల్లలు పుడతారు, 7 5 35 సంసార జీవితం, 7 6 42 ఇక బాధ్యతలు వస్తాయి, 7 ఏళ్ళు 49 వృద్ధాప్యంలోకి ప్రవేశించే వయసు. ఆ తర్వాత 7 8 56. దాని అర్థం ఏంటంటే రిటైర్మెంట్ వయసు. ఎవరికి? ఉద్యోగస్తులకి అయితే ఏ వయసు అంటే రిటైర్మెంట్ వయసు. 7 9 63, 7 9 63 షష్ఠి పూర్తి. ఇద్దరు భార్యాభర్తలు అంత దూరం బ్రతుకుంటే షష్ఠి పూర్తి కార్యక్రమం చేసుకోవచ్చు. ఆ తర్వాత అంటున్నాడు 7 10 70 పోయే వయసు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా తెలియదు. మన జీవితం అంతటా 7వ ఎక్కంతో పోల్చబడ్డది. అందుకే మనుషుని జీవితం ఏ పాటిది అని మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఉలికిన నీల వంటిది. సమూయేలు రాసిన 2వ గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనంలో ఉలికిన నీల వంటిది. రెండవదిగా మనుషుని జీవితం ఏ పాటిది అంటే కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 6వ వచనంలో నీల వంటిది. మూడవదిగా మనుషుని జీవితం ఏ పాటిది అంటే ఆవిరి వంటిది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో. అయితే మాత్రం మనం గమనించగలిగితే 4వదిగా త్రాసు మీద దూది వంటిది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా. 5వదిగా అడవి పువ్వు వంటిది. కీర్తనల గ్రంథం 103 15వ వచనం ప్రకారంగా. 6వదిగా మనుషుల జీవితం కల వంటిది. యోబు గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా. 7వదిగా ఓటి కుండ వంటిది. చూడండి కీర్తనల గ్రంథం 31 12వ వచనం ప్రకారంగా. దీంతో పోల్చారంట మనుషుల జీవితం ఏ పాటిది? ఉనికిన నీళ్ళ వంటిది. కింద పడిపోయిన నీళ్లు పైకి తాగలమా? కుదరదు.
రెండవదిగా మనుషుని జీవితం ఒక నీడ వంటిది. నీడ కాసేపు ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? గతించిపోతుంది. మనం కూడా అంతే. మూడవదిగా ఆవిరి వంటిది. ఆవిరి వంటిదట మనుషుని జీవితం. నాలుగవదిగా త్రాసు మీద ధూళి వంటిది. ఐదవదిగా అడవి పువ్వు వంటిది. ఆరవదిగా రాత్రిపూట కలలు గంటారు. పెద్ద పెద్ద కలలు గంటాం. తెల్లారిపాటికి ఏముంటుందా చెప్పండి? బెంజి కార్లో తిరిగినట్టు ఉంటుంది. తెల్లారిపాటికి మనకి సైకిల్ ఉండదు. విమానంలో తిరిగినట్టు ఉంటుంది. తెల్లారిపాటికి ఏముండదు. అంతేకాదు మనుషుని జీవితం ఓటి కుండ వంటిది. ఏంటంటే ఆ కుండ ఎలాంటిదట? ఓటి కుండ. చూడు, ఓటి కుండలు ఎలా ఉంటాయంటే మనకు అర్థంగా బాగున్నట్టే ఉంటది, కానీ నీళ్లు పోసినప్పుడు చెమ్మొస్తా ఉంటుంది బయటికి. ఈ కుండలు చేసే వాళ్ళు అమ్మేటప్పుడు టక్క టక్క కొడుతూ ఉంటారు. ఆ చప్పుల్లోనే అర్థమైంది అది ఓటి కుండో మంచి కుండ. మన జీవితం కూడా ఒక ఓటి కుండ లాంటిది. అందుకే ఈ భక్తుడు కోరుకుంటున్నాడు, నీతి మంతుల మరణం వంటి మరణం కావాలి. ఇటువంటి ఈ మరణము ఇంత భయంకరంగా ఉంది కదా, దీని నుండి ఎవరైనా బయట పడగలిగారు అంటే ఈ ప్రపంచంలో ఒకరే, యేసుక్రీస్తు వారు. స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా మరణము ఆయనను బంధించుట అసాధ్యం. కారణం ఏంటో తెలుసిన? మరణమునకు కారణమైన పాపము యేసు వారిలో లేదు కనుక మరణము ఆయనను బంధించలేకపోయింది. ఆ మరణమును విడిచిన ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన అంటున్న మాట, నా యందు విశ్వసించగలిగితే నిత్య జీవమునకు వారసులు అవుతారు. నా యందు విశ్వసించగలిగితే ఈ మరణమే ఒక వాహనంగా నా రాజ్యములకు చేర్చబడతారు. స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు యేసునందు విశ్వసించండి, ప్రభు మార్గంలో జీవించండి, నమ్మి బాప్తిస్మం పొందండి, వారు నిత్య విశ్రాంతిలో ఉంటారు. ఏదో ఒక రోజు ముగింపు అంటూ ఉంటది, కానీ క్రైస్తవుడికి ముగింపు లేదు. ఒక నిత్య జీవితం, నిత్య మహిమలోకి మనం చేర్చబడతాం. అంటే ఊరు మారిందంటే ముగింపు కాలేదు మనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఊరు మారిందే గాని ముగింపు కాలేదు. ఆయన సేవ చేయు దినములు సంపూర్ణమై ఉన్నప్పుడు తన ఇంటికి తాను చేరడు. మనం పరదేశులుగా వచ్చాం, చుట్టాలాగా వచ్చాం. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి పోవాలి ఇక? చెప్పండి. ఒక ఆమె రీల్స్ లో చెప్తాంది, చుట్టాలు దయచేసి మా ఇళ్ళకి రావద్దు, ఇక్కడ మేము ఏం వండలేము, ఎండలకి ఏం చేయలేము, దయచేసి అర్థం చేసుకోండి అంటుంది ఒక ఆవిడ. ఎందుకు? మీరు చుట్టాలు రావద్దు ఎండాకాలం అని చెప్తా ఉంది. మీ ఇళ్ళలో మీరే ఉండండి, మీకు కావాల్సిందేదో తినండి, మీకు మేము చేసి పెట్టలేము అంటున్నారు. కానీ ఈ భూమి మీదకి మనం చుట్టాల్లాగా వచ్చాము. ఇక అయిపోయింది. ఆ తండ్రి గారు ఎక్కడికి వెళ్ళారంట? తన ఇంటికి తాను. చెప్పండి, కొత్తగా ఏం రాలి, కొత్తగా వచ్చింది మనం ఇక్కడికే, కానీ మన ఇంటికి మనం వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు వెళ్ళాలి. కానీ ఎలా వెళ్ళాలంటే రక్షణ పాత్ర చేత పుచ్చుకొని ఆయన నామమును స్తుతిస్తూ ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలి. దేవుడి మాటలు దీవించుడుగా. పరిపూర్ణ ఆదరణ కుటుంబానికి, బంధువులందరికీ కలుగురుగా. చక్కటి మాటలు అందించినటువంటి దైవజనులు, కింగ్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు యేసుబాబు అన్న గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి మరి మా మధ్యలోనికి వచ్చినటువంటి దైవజనులు మరి ప్రభుదాస్ అన్న గారికి, రత్నబాబు అన్న గారికి, రమేష్ అన్న గారికి, అదేవిధంగా మరి ఎంతో నాకు ప్రియ స్నేహితుల్లాగా, పెద్దవాడైనా కానీ అన్న నన్ను పిలుస్తూ నా ప్రతి పనులు తోడుగా ఉన్నటువంటి శ్రీనన్న, వెంకటకృష్ణాపురంలో పరిచయం చేస్తున్నటువంటి శ్రీనన్న గారికి, అదేవిధంగా మరి స్థానిక సంఘం ఏదైతే నల్లగుంట్లో ఉందో ఆ సంఘంలో మేము ఎదిగాము, ప్రస్తుతం ఆ సంఘంలో కాపరిగా పనిచేస్తున్నటువంటి సహోదరుడు రోషన్ గారికి, మరి తనతో పాటు వచ్చినటువంటి తమ్ముడు సమర్పణ తమ్ముడికి, అదేవిధంగా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా యూపీఎఫ్ గుంటూరు హాస్టల్స్ ఫెలోషిప్ లో మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నటువంటి దైవజనరాలు విక్టోరియా అక్క గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో విక్టోరియా అక్క గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మరి సహోదరుడు రోషన్ గారు వచ్చేసి ఒక 2 నిమిషాలు గ్రీటింగ్స్ అందిస్తారు. యాక్చువల్లీ ఇక్కడ నేను ఆదరణ కూడిక అని రాయలేదు, జ్ఞాపకార్థ కూడిక అని కూడా రాయలేదు, కానీ సంస్మరణ సభ అని రాశాను. దీని వెనకాల చాలా అర్థం ఉంది. ఏదైనా సమయం దొరికితే నేను ఒక 5-10 నిమిషాలు నేను మాట్లాడతాను తర్వాత.